అపరాధ పరిశోధన ధారావాహిక 6వ భాగం. రచన కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఐజీ గారు కాల్ చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని, నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతాడు. హోమ్ మినిస్టర్ బావుమర్ది రమేష్ తమ పార్టీ ఎమ్మెల్యేను కూడా అనుమానించమని చెబుతాడు. కిషన్ అనే నిందితుడు మురళి ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ బషీర్ను అడిగి మొబైల్ తీసుకుని తన భార్యతో మాట్లాడతాడు. కాల్పులు జరిపిన వ్యక్తి దాము అనే క్రిమినల్ అనుచరుడు మునావర్తో మాట్లాడతాడు. ఇంటరాగేషన్లో కిషన్ తడబడతాడు. ఇక అపరాధ పరిశోధన ధారావాహిక 6వ భాగం వినండి. తనకు మెసేజ్లో వచ్చిన వీడియో లింక్ పైన క్లిక్ చేశాడు దీక్షిత్. అది శివరాం శర్మ గతంలో ఎప్పుడో ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి కట్ చేసిన ఒక భాగం. మీ తర్వాత మీ పిల్లల్లో ఎవరు రాజకీయాల్లోకి వస్తారు అని ఒక న్యూస్ రిపోర్టర్ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా శివరాం శర్మ, వారసత్వ రాజకీయాలపైన నాకు నమ్మకం లేదు, అందుకే నా పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకొని రాలేదు. వాళ్ళు భోపాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక స్థానికంగా నా మేనల్లుడు ప్రణవ్, మేనకోడలు నీతూ మంచి విద్యావంతులు, బాగా చురుకైన వాళ్ళు రాజకీయాలకు వస్తే నేను అభ్యంతర పెట్టను అని చెప్పాడు. అక్కడితో ఆ క్లిప్ ఎండ్ అయింది. గతంలో హంతకుడితో ప్రణవ్ ఫోటో పంపిన మొబైల్ నంబర్, ఇప్పుడు మెసేజ్ వచ్చిన మొబైల్ నంబర్ ఒకటి కాదు. బినామీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులు, దొంగిలించబడ్డ సెల్ ఫోన్లు వాడుతున్నారు మురళితో చెప్పాడు దీక్షిత్. అవును సార్, వీళ్ల మీదికి అనుమానం మళ్లించడానికి ఎవరో చేసే ప్రయత్నాలని తెలిసిపోతుంది. బహుశా మన ఇన్వెస్టిగేషన్ తప్పుదోవలో పడాలని వాళ్ళ ఉద్దేశం. ఇక ఇప్పుడు ఎవరిని పిలిపించమంటారు అడిగాడు మురళి. బైక్లో కిషన్ వెనక కూర్చొని ఉన్న ఫయాజ్ అనే వ్యక్తిని పిలిపించండి చెప్పాడు దీక్షిత్. మురళి ఆదేశంతో 2 కానిస్టేబుల్స్ ఫయాజ్ను తీసుకుని వచ్చి డోర్ దగ్గర నిల్చున్నారు. అతన్ని లోపలికి రమ్మని చెప్పి కానిస్టేబుల్స్ను వెళ్ళిపోమని సాగిచేశాడు దీక్షిత్. దగ్గరకు వచ్చి నిల్చుని ఉన్న ఫయాజ్ను చూసి కూర్చోండి అన్నాడు దీక్షిత్. అతనికంటే ముందుగా కిషన్ని విచారణ చేసి ఉండడంతో అతను ఏం చెప్పి ఉంటాడో అనే ఆందోళన ఫయాజ్ ముఖంలో కనిపిస్తోంది. దీక్షిత్ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆ రోజు మీరు శివరాం శర్మగారి ఇంటి దగ్గరకు ఎందుకు వెళ్ళారు అని అడిగాడు. మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేయడానికి అడగడానికి వెళ్ళాం. ముందుగానే బట్టి పట్టిన పాఠం ఒప్పజెప్పాడు అతను. మరి ఆయన్ని కలవకుండానే ఎందుకు వెనక్కి తిరిగారు ప్రశ్నించాడు మురళి. సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఇంటి దగ్గర ఎవరినీ కలవరు అని చెప్పారు, అందుకని తిరిగి వెళ్ళిపోదామని బయలుదేరాం. ఇంతలో ఆ కారు మా బైక్ను గుద్దేసింది చెప్పాడు అతను. మీరు ఉండే వార్డు రిజర్వ్డ్ కదా, మరి మీకు సీటు ఎలా వస్తుందనుకున్నారు హఠాత్తుగా అడిగాడు దీక్షిత్. ఏం చెప్పాలో తోచలేదు ఫయాజ్ అనే ఆ వ్యక్తికి. జవాబు చెప్పవేం? రిజర్వ్ చేయబడ్డ వార్డులో మీకు సీటు వస్తుందని ఎలా అనుకున్నావు? ఇందాక కిషన్ కూడా నువ్వు చెప్పినట్లే చెప్పాడు. ఆ వార్డు ఎస్సీలకు రిజర్వ్ అయిందని మేము చెప్పాక, మేము వచ్చింది మా కోసం కాదని రవి చామర్ అనే తన స్నేహితుడి కోసమని చెప్పాడు. అది ఎంతవరకు నిజం అడిగాడు దీక్షిత్. అవును సార్, నిజమే, చామర్ భయ్యా కోసమే మేము వచ్చాం అన్నాడు ఫయాజ్. అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించవద్దు. నిజానికి ఆ వార్డు మహిళలకు రిజర్వ్ చేయబడింది. ఇందాక కిషన్ కొన్ని నిజాలు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు చేస్తాం అన్నాడు మురళి. లేదు సార్, నేను చెప్పేది నిజమే, మేము శివరాం గారిని కలవడానికే వచ్చాం అన్నాడు ఫయాజ్. కిషన్ ముందు ప్లే చేసిన వీడియోని తిరిగి ప్లే చేయమన్నాడు దీక్షిత్. అందులో ఫయాజ్ మాటిమాటికి తన మొబైల్ చూసుకుంటూ ఉండడం స్పష్టంగా కనిపించింది. శివరాం శర్మ గారి కారు దగ్గరికి రాబోతున్న విషయం మీకు ఎవరో మెసేజ్ రూపంలో తెలియజేశారు. తర్వాత నువ్వు కిషన్ను సెక్యూరిటీ పాయింట్ దగ్గరకు వెళ్ళమన్నావు. అక్కడ కూడా వాళ్లతో మాటలు పొడిగిస్తూ నీకు మెసేజ్ వచ్చే వరకు ఆగావు. కారు దగ్గరకు వచ్చేసిందని, రోడ్డు క్రాస్ చేయబోతోందని నీకు మెసేజ్ వచ్చిన వెంటనే
నువ్వు బైక్లో వెనక కూర్చొని కిషన్ను బయలుదేరమన్నావు. కిషన్ డ్రైవింగ్ సీట్లో ఉంటాడు కాబట్టి హత్యను ఫోటో తీసే డ్యూటీ నీది. కానీ కింద పడ్డ తర్వాత నువ్వు వెంటనే పైకి లేవలేకపోయావు. కిషన్ వెంటనే పైకి లేచాడు. అయితే అతని మొబైల్ దూరంగా పడిపోయింది. నువ్వు నీ మొబైల్ని అతనికి అందించావు. అంటే ఆ సమయంలో శివరాం శర్మ గారిని షూట్ చేస్తారని, ఆ దృశ్యాన్ని ఫోటోలు తీయాలని నీకు ముందుగానే తెలుసు చెప్పాడు దీక్షిత్. మురళి మాట్లాడుతూ, కిషన్ కూడా మొదట్లో నీలాగే బుకాయించాడు. కానీ ఆధారాలు చూపాక తప్పు ఒప్పుకొని అప్రూవర్గా మారతానని చెప్పాడు అన్నాడు. నా ఫోన్కి ఆ టైంలో కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు. మీరు కావాలంటే కంపెనీ వాళ్ళతో చెక్ చేసుకోండి అన్నాడు అతను లేని బింకాన్ని నటిస్తూ. దీక్షిత్ మాట్లాడుతూ, మీ వాళ్ళు బాగానే ప్లాన్ చేశారు. మీకు కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా దొరికిపోతారని మీ వాళ్లకు తెలుసు అంటూ మరొక వీడియో ప్లే చేశాడు. అందులో ఒక వ్యక్తి చాట్ అమ్మే బండిని తోసుకుంటూ శివరాం శర్మ ఇంటి గేట్ దగ్గరికి రాబోయాడు. కానీ అక్కడ ఉండకూడదని సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో కాస్త దూరంగా వెళ్ళాడు. కానీ వీళ్లకు బ్లూటూత్ రేంజ్లోనే ఉన్నాడు. వీడియో ఆఫ్ చేశాడు దీక్షిత్. ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ అతనికి వస్తున్నాయి. అతను బ్లూటూత్లో నీకు పంపుతున్నాడు. అతన్ని కూడా మా అదుపులోకి తీసుకున్నాం. విడిగా విచారిస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు హత్య చేయలేదు కాబట్టి నీకు పెద్ద శిక్ష పడదు. మాకు సహకరిస్తే ఆ కొద్దిపాటి శిక్ష కూడా ఉండదు. బాగా ఆలోచించుకొని కిషన్లాగా నువ్వు కూడా మాతో చేతులు కలుపు అని చెప్పాడు దీక్షిత్. ఆలోచనలో పడ్డాడు ఫయాజ్. ఇతన్ని కొంతసేపు విడిగా కూర్చోబెట్టండి. కాఫీ, టీ లాంటివి ఏమైనా కావాలంటే ఇప్పించండి. కాసేపు ఆలోచిస్తే ఇతనికి మనకు సహకరించడమే మంచిదని తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఇతనితో మాట్లాడదాం అన్నాడు దీక్షిత్. కానిస్టేబుల్స్ను పిలిచి దీక్షిత్ చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పి ఫయాజ్ను వాళ్ళ వెంట పంపించాడు. నెక్స్ట్ ఎవరినైనా ఒకరిని పిలుస్తాను. ఆ తర్వాత మీరు లంచ్కి వెళ్ళండి అన్నాడు మురళి. డ్యూటీలో ఉన్నప్పుడు ఒక రోజంతా ఫుడ్ తీసుకోకపోయినా నాకు ఆకలి అనిపించదు అన్నాడు దీక్షిత్. నిజమే సార్, కానీ నీతో మేడం మీద అటెంప్ట్ జరిగింది. మరోవైపు హంతకుడితో వాళ్ళ అన్నయ్య కలిసి ఉన్న ఫోటో మీకు వచ్చింది. ఏ రకంగా చూసినా ఆమె నుండి మీరు తెలుసుకోవాల్సిన సమాచారం ఉంటుంది. అందుకనే లంచ్ విషయం పదే పదే చెబుతున్నాను అంతే అన్నాడు మురళి. అయితే ఇప్పుడు శివరాం శర్మ గారిని షూట్ చేసిన వ్యక్తిని పిలువు. ఆ తర్వాత లంచ్కు వెళ్తాను అన్నాడు దీక్షిత్. ఆ హంతకుడు ప్రమాదకారి అనే ఉద్దేశంతో అతని చేతులకు సంకెళ్లు వేసి తీసుకుని వచ్చారు పోలీసులు. ఆ సంకెళ్ళు తీసివేయండి. అతని వల్ల మాకు ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు దీక్షిత్. ఇలాంటి ట్రిక్కులకి నేను లోబడిపోతాననుకోకండి. సంకెళ్ళు ఉన్నా నాకు నష్టమేమీ లేదు. కాకపోతే నా వీపు దొరద పెట్టినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీ కానిస్టేబుల్స్ను హెల్ప్ చేయమని చెప్పండి చాలు నిర్లక్ష్యంగా అన్నాడు అతను. సార్, ఇతన్ని మన కానిస్టేబుల్ చేత ముందుగా విచారణ చేయించుదాం. ఆ తర్వాత మనం అడిగిన వాటికి సరిగ్గా జవాబు చెప్తాడు అన్నాడు సిఐ మురళి. వికటంగా నవ్వాడు ఆ వ్యక్తి. ఓపెన్గా ఒక ప్రముఖ నాయకుణ్ణి హత్య చేసిన వాడిని, ఉరిశిక్షకు సిద్ధపడ్డవాణ్ణి. ఇక మీ కానిస్టేబుల్స్ కొట్టే దెబ్బలకు ఈ రంగా భయపడతాడని అనుకుంటున్నారా అన్నాడు. అడగకుండానే పేరు చెప్పినందుకు థ్యాంక్స్. నేనడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు మీకు తెలిస్తే చెప్పండి అన్నాడు దీక్షిత్. నేను హత్య చేయలేదంటే కదా మీరెవరిని అడగాలి. నేనే హత్య చేశాను. ఎవరో ఆ సమయంలో ఫోటోలు తీశారు. సీసీ కెమెరాలో కూడా నేను పడి ఉంటాను. ఇంకా నన్నేమని విచారిస్తారు అన్నాడు రంగా. హత్య చేయడానికి ఒక కారణమంటూ ఉండాలి కదా. నీ పాత రికార్డులు పరిశీలిస్తే నువ్వు ఇంతవరకు ఎవరినీ చంపలేదు. ఒకసారి మాత్రం హత్యా ప్రయత్నం చేసి విఫలమయ్యావు. అది కూడా వేరే వాళ్ల ప్రోద్బలంతో చేసినట్లు ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం నువ్వు బెయిల్ మీద బయట తిరుగుతున్నావు. నేనివన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సరదా కోసం హత్య చేసే వ్యక్తివి కాదు. కాబట్టి శివరాం శర్మ గారిని చంపడానికి నీకున్న కారణమేమిటో చెప్పు అన్నాడు దీక్షిత్. తన గురించి అప్పుడే చాలా వివరాలు సేకరించిన దీక్షిత్ సామాన్యమైన వ్యక్తి కాదని అనుకున్నాడు రంగా. తాను సిద్ధం చేసుకున్న కారణాన్ని వెంటనే చెప్పాడు. శివరాం శర్మ కొడుకులకు భోపాల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. నా తమ్ముడు అందులో వర్కర్గా పనిచేస్తున్నాడు. ఏ కారణం లేకుండానే అతన్ని పనిలోంచి తీసేశారు. కొడుకులతో చెప్పి తిరిగి పని ఇప్పించమని ఆయన్ను చాలాసార్లు బ్రతిమలాడాను. రోజుల తరబడి తన చుట్టూ తిప్పుకొని చివరన కుదరదని చెప్పేశాడు. చివరి ప్రయత్నం చేద్దామని ఆ రోజు పార్టీ ఆఫీసుకు వెళ్ళాను. నా తమ్ముడికి పని ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించడానికి పిస్టల్ తీసుకుని వెళ్ళాను. ఆయన ఆఫీసులో నన్ను కలవలేదు.
ఇంటి దగ్గరైనా బ్రతిమలాడదామని ఆయన కారును ఫాలో అవుతూ వచ్చాను. కానీ కారులోంచి దిగుతున్న ఆయన చూడగానే నాకు పట్టరాని ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంలో ఆయన్ని షూట్ చేశాను. మీరు విచారిస్తే నా తమ్ముడు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేయడం, వాళ్ళు అతన్ని పనిలోంచి తీసేయడం, నేను శివరాం శర్మను ఆఫీసులో 4-5 సార్లు కలవడం అన్నీ నిజమని తెలుస్తాయి. అయితే దీన్ని రాజకీయం చేద్దామని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. తమకు ఎవరి మీద కోపం ఉందో వాళ్లే చేయించినట్లు ప్రచారం చేస్తున్నారు. వివరంగా చెప్పాడు రంగా. నీతు శర్మ అన్నయ్య ప్రణవ్ ఒక బార్లో రంగాతో మాట్లాడుతున్న ఫోటోను రంగాకు చూపించి, ఇతను ఎవరో చెప్పు అని అడిగాడు. ఈయన శివరాం శర్మకు దగ్గర బంధువు, రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతూ ఉంటాడు చెప్పాడు రంగా. నేను అడిగేది అతనితో నీకెలా పరిచయం అని అన్నాడు దీక్షిత్. ఈయనకు శివరాం శర్మ కొడుకులతో బాగా పరిచయం ఉందని ఎవరో చెప్పారు. కాబట్టి ఈయన ద్వారా ఆయన పనవుతుందేమోనని కలిశాను. శివరాం శర్మ తనకు కూడా ఏ సహాయమూ చేయడం లేదని, ఏదో ఒకరోజు తను అతన్ని పక్కన పెట్టి నాయకుడిని అవుతానని నాతో అన్నాడు. తనకేమైనా సహాయం చేయగలవా అని నన్ను అడిగాడు. నాకప్పట్లో శివరాం శర్మను చంపే ఉద్దేశం లేదు కాబట్టి నేను అంగీకరించలేదు చెప్పాడు రంగా. రంగా బాగా ఆరితేరిన నేరస్తుడని అర్థమైంది దీక్షిత్కు. తన మొబైల్ నుండి ప్లాన్ బి అని మురళికి మెసేజ్ చేశాడు. మరో 2 క్షణాలకు మురళి మొబైల్ మోగింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. మరో నిమిషం తర్వాత లోపలికి వచ్చి, సార్, మన ఆఫీస్ పక్కనున్న టవర్ నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్ళాయో తెలిసింది. అలాగే ఏ నెంబర్ నుంచి వెళ్ళాయో కూడా తెలిసింది. ఒక నంబర్ వ్యక్తిని విచారిస్తే మన ఆఫీస్ పక్కన ఉన్న బషీర్ టీ కొట్టు దగ్గర తన మొబైల్ ఎవరో కొట్టేశారని చెప్పాడు. అలా దొంగిలించిన మొబైల్స్ని బషీర్ మన కస్టడీలో ఉన్నవారికి ఇస్తున్నట్లు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇక కాల్ రికార్డింగ్ అఫీషియల్గా రావడానికి 2 రోజులు పడుతుంది. కానీ అనధికారంగా మనకు మరో 6 గంటలో అందజేస్తారు అని చెప్పాడు. వింటున్న రంగా ముఖం పారిపోయింది. ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.